Hi children, good morning. This is Srinivas Rao, IT and CT trainer, APSWRS School, Adivitakalapadu. Today we are discussing Towers of Hanai two disk problem in CT అర్థమైంది అల్గారిథమ్స్. అంటే ఈరోజు మనం సిటీ అల్గారిథమ్స్లో టవర్స్ ఆఫ్ హానై అనే టాపిక్ టూ డిస్క్ ప్రాబ్లం వరకు మనం నేర్చుకుందాం. ఓకే, అయితే ఇక్కడ మనకి సిటీలో టవర్స్ ఆఫ్ హానై అనమాట ఇది. అంటే ఇక్కడ మనం దీంట్లో ఏం చేస్తామంటే బ్రేకింగ్ బిగ్ టాస్క్ ఇంటూ స్మాలర్ టాస్క్స్. అంటే ఇక్కడ ఒక పెద్ద టాస్క్ అనేది ఒకటి ఇస్తే మనకి దాన్ని బ్రేక్ చేసి చిన్న టాస్క్స్గా డివైడ్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయటం అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ ఈ టవర్స్ ఆఫ్ హానై అనే టాపిక్లో. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ద ఫండమెంటల్ వే ఆఫ్ సాల్వింగ్ బిగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఈజ్ టు break down the problem into smaller sub parts. We are going to learn this technique in this chapter. చెప్పాను కదా నేను, అంటే ఒక పెద్ద టాస్క్ ఏదైనా ఉంటే ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని మనం ఏం చేస్తాం, సబ్ పార్ట్స్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పార్ట్స్గా డివైడ్ చేసేసి దాన్ని సాల్వ్ చేస్తాం అనమాట. అది ఎలా ఏంటి అనేది మనం ఇక్కడ ఆ టెక్నిక్స్ అనేవి ఇక్కడ నేర్చుకుంటాం. సరే, ఇక్కడ చూసినట్టయితే మనం ఇది ఒక మ్యాథమెటికల్ ఫజిల్ అనమాట. అంటే ఎట్లా అంటే ఇది ఇక్కడ మన పిక్చర్స్లో చూసినట్టు ఇక్కడ ఉన్న పిక్చర్లో మీకు ఇక్కడ పిక్చర్ కనబడుతుంది కదా, ఇందులో ఏంటి చూడండి, 3 పోల్స్ ఉన్నాయి. ఇది 1 పోల్ అండ్ ఇది 2 పోల్, ఇది 3rd పోల్. ఓకే, ఈ 2 పోల్స్కి మనకి ఇక్కడ చూడండి కొన్ని డిస్క్స్ అనేవి వీటికి పెట్టుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే మనం అవి కూడా ఎలా ఉన్నాయి, సైజుల వారీగా ఉన్నాయి అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ద పోల్ దీస్ డిస్క్స్ ఆర్ ఆన్ ఈజ్ కాల్డ్ ద సోర్స్ పోల్. ద పజిల్ ఈజ్ టు మూవ్ ద డిస్క్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ అని అన్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి డిస్క్స్ అనేవి ఇక్కడ ఈ పోల్కి ఇలా అరేంజ్ చేసి ఉన్నాయి. ఈ పోల్ని ఏమంటామంటే సోర్స్ పోల్ అంటాం. ఏమంటాం, సోర్స్ పోల్ అంటాం. అయితే ఈ సోర్స్ పోల్ నుంచి మనం ఏం చేస్తామంటే డిస్క్స్ని మూవ్ చేస్తాం. ఎక్కడికి, ఇక్కడ ఇది డెస్టినేషన్. అంటే మనకు ఎండ్ ఆఫ్ ది పోల్ ఇదనమాట, ఇది డెస్టినేషన్. ఈ డెస్టినేషన్కి మూవ్ చేస్తాం. ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఇలా మూవ్ చేసేటప్పుడు ఇది దీనిలో భాగంగా మనం ఏం చేస్తామంటే కొన్ని డిస్క్స్ని ఈ ఎక్స్ట్రా పోల్ అని ఉంది కదా, ఇది ఎక్స్ట్రా పోల్ అనమాట. ఈ ఎక్స్ట్రా పోల్ మీదకి మనం మూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ రింగ్స్ చూడండి, ఈ రింగ్స్ ఎలా అరేంజ్ చేసి ఉన్నాయి, ఈ సోర్స్ పోల్ మీద బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. అంటే పెద్దది కింద ఉంది, తర్వాత సైజుల వారీగా చిన్నదాన్ని టాప్లో ఉంచేటట్టుగా మనం ఇక్కడ అరేంజ్ చేయటం అనేది జరిగిందనమాట. ఇలా మనం అరేంజ్ చేయాలి. ఓకే, అలా సోర్స్ పోల్ నుంచి డెస్టినేషన్ పోల్స్కి ఈ రింగ్స్ అనేటిని మూవ్ చేయాలి. ఓకే, అది చూడండి. అయితే ఇక్కడ ఏ పజిల్ అయినా మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ పజిల్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అయితే ఇక్కడ ఇది పజిల్ మ్యాథమెటికల్ పజిల్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ పజిల్కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే ఓన్లీ 1 డిస్క్ కెన్ మూవ్ ఇట్ ఎట్ ఎ టైం. ఓన్లీ 1 డిస్క్ కెన్ మూవ్ ఎట్ ఎ టైం. అంటే మనం ఈ సోర్స్ పోల్ నుంచి ఒక డిస్క్ని మాత్రమే ఒకసారికి మూవ్ చేయగలం. ఓకే, అయితే చూడండి, నెక్స్ట్ రూల్ ఏంటంటే ఓన్లీ ద అప్పర్ మోస్ట్ డిస్క్ కెన్ బి మూవ్డ్. ఇక్కడ డిస్క్స్ ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసి ఉన్నాయి కదా, అరేంజ్ చేసినప్పుడు మనం ఏం చేయగలం, పైన డిస్క్ని మాత్రమే మూవ్ చేయగలం. ఓకే, ఇక్కడ కింద ఉన్న డిస్క్ని మూవ్ చేయలేము. ఇది మూవ్ చేయాలంటే ఈ పైన ఉన్నది తీసేసేయాలి. ఇలా పైన ఉన్న డిస్క్ని మాత్రమే మనం మూవ్ చేయగలం అనమాట. ఇది ఒక రూల్. నెక్స్ట్ వచ్చేసరికి నో డిస్క్ మే బీ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఏ స్మాలర్ డిస్క్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం,
వీటిని అరేంజ్ చేసినప్పుడు స్మాలర్ డిస్క్కి అన్నిటికంటే చిన్న డిస్క్ ఏది పైన ఉంటుంది అని చెప్పాం. దానిపైన ఇంకా వేరే డిస్క్ ఏమీ ఉండదు అనమాట, ఉండకూడదు ఆర్ ఉండదు. ఓకే, ఇలా అరేంజ్ చేయాలి మనం. ఓకే, అర్థమైందా ఎలా అరేంజ్ చేయాలో? అంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది ఎలా సాల్వ్ చేయాలి అనేది. ఓకే, అయితే మీకు ఈ రూల్స్ కొంచెం ఏంటి ఇలా ఉండి అని మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని ఏం లేదు. మీకు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు తెలియపోయినా ఇప్పుడు నేను దాన్ని స్టెప్ బై స్టెప్ మనం దీంట్ని ఎలా మూవ్ చేయాలి అనేది స్టెప్స్ ఇక్కడ నేను మీకు చెబుతాను అనమాట. ఓకే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డిస్క్ అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డిస్క్ అనే ఈవెన్ నెంబర్లో ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మనం ఎలా మూవ్ చేయాలి అనేది అంటే ఇక్కడ చూడండి 2 డిస్క్స్ ఉండి ఇక్కడ మనకి కనపడుస్తుంది. ఆ 2 అంటే ఈవెన్ నెంబర్. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మూవ్ ఎ డిస్క్ ఫ్రమ్ సోర్స్ టు ఎక్స్ట్రా ఎయిదర్ డైరెక్షన్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సోర్స్ ఇది, సోర్స్ పోల్ ఇది, ఈ సోర్స్ పోల్ నుంచి డెస్టినేషన్ పోల్ ఇది. ఓకే, ఈ డైరెక్షన్లో మనం ఒక డిస్క్ని మూవ్ చేయాలి. ఫస్ట్ ఈ డైరెక్షన్లో మూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇక్కడ ఈ డిస్క్ని తీస్తున్నాం అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం, ఈ డిస్క్ని మనం ఇక్కడ తీసి మూవ్ చేస్తాం ఎక్కడికి, దీని మీదకి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, మూవ్ ఎ డిస్క్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. ఏం చేయాలి? ఇక్కడ సోర్స్ నుంచి డెస్టినేషన్కి మూవ్ చేయాలి నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇందాక ఏం చేసాం, ఈ చిన్నగా ఉన్న దీన్ని ఏం చేసాం, ఎక్స్ట్రా పోల్కి మూవ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాం, దీన్ని తీసుకొచ్చి నెక్స్ట్ ఉన్న ఏదైతే ఇక్కడ రింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడికి మూవ్ చేయాలి, డెస్టినేషన్కి మూవ్ చేయాలి. ఓకే, మూవ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఈ సోర్స్ పోల్ మీద ఏమీ ఉండవు మనకి ఇక. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, ఇక మనకి ఎక్స్ట్రా పోల్ మీద ఒకటి ఆల్రెడీ మూవ్ చేసాము, అది అక్కడ ఎక్స్ట్రా పోల్ మీద ఉంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్లో ఏం చేయాలంటే మూవ్ ఎ డిస్క్ ఫ్రమ్ ఎక్స్ట్రా టు డెస్టినేషన్. ఈ ఎక్స్ట్రా పోల్ మీద ఒకటి ఆల్రెడీ ఉందని చెప్పాం కాబట్టి దీన్ని ఎక్స్ట్రా పోల్ నుంచి డెస్టినేషన్ పోల్కి ఇలా మూవ్ చేయటం జరుగుతుంది అనమాట. ఇలా ఎన్ని ఉంటే అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. రిపీట్ అంటిల్ సాల్వ్డ్. ఫోర్త్ స్టెప్ అంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇలా అయిపోయింది మనకి. అలా ఎక్కువ ఉన్నప్పుడు ఈవెన్ నెంబర్స్లో ఉన్నప్పుడు ఇలా మనం మూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట డిస్క్స్ని. ఇది ఒక ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ చూసినట్టే ఇంకా ఫర్ యాడ్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ అంటే ఇప్పుడు అంటే 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అంటే 3 డిస్క్స్ ఉన్నప్పుడు అలా అది ఏంటి అనేది ఆ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు మనం చెప్పింది ఇందాక నేను ఓవరాల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే మీకు కొంత కన్ఫ్యూజన్ రావచ్చు, ఏ డిస్క్ ఎక్కడికి మూవ్ అవుతుంది, ఎలా మూవ్ చేస్తున్నాం, సోర్స్ అంటున్నారు సారు, ఎక్స్ట్రా పోల్ అంటున్నారు, సోర్స్ పోల్ అంటున్నారు, అసలు వీటిని ఎలా మూవ్ చేస్తున్నాం మాకేం అర్థం కావట్లేదు, ఏదో చెబుతున్నారు అన్నట్టుగా కొంచెం కన్ఫ్యూజన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి పిక్చర్ వైజ్గా వెళ్తే, పిక్చర్ టు పిక్చర్ వెళ్తే క్లారిటీ అనేది బాగుంటుంది అనమాట. అందుకోసం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం పిక్చర్గా దాన్నే 2 డిస్క్స్ అనేవి ఉంటే, ఇందాక మనం ఈవెన్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ అనేవి ఉంటే ఎలా చేయాలి స్టెప్స్ అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ చేయటం జరిగింది. అయితే 2 డిస్క్స్ అంటే 2 డిస్కులు ఉన్నాయి, అంటే 2 అనేది ఈవెన్ నెంబరే కదా, కాబట్టి 2 డిస్కులు తీసుకున్నాం సింపుల్గా మనకు అర్థం అవడం కోసం. ఓకే, ఈ 2 డిస్కులు అనేవి ఉన్నప్పుడు మనం వీటిని ఎలా మూవ్ చేయాలి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ పిక్చర్లో ఎన్ని డిస్కులు ఉండే, సోర్స్ పోల్ మీద 2 డిస్క్స్ ఉన్నాయి. ఓకే, 2 రింగ్స్ ఉన్నాయి. ఈ 2 రింగ్స్ని మనం ఎక్కడికి మూవ్ చేయాలి, డెస్టినేషన్కి మూవ్ చేయాలి. ఓకే, ఈ ఎలా మూవ్ చేయాలనేది ఇందాక మనం స్టెప్స్ చెప్పాం, ఆ స్టెప్స్ని ఇప్పుడు ఫాలో అవుదాం. ఇందాక ఫస్ట్ స్టెప్ మనం ఏం చెప్పాము, మూవ్ ద రింగ్ ఫ్రమ్ సోర్స్ టు ఎక్స్ట్రా అన్నాం. అంటే ఇక్కడ ఈ రింగ్ని తీసుకోవాలి, ఎప్పుడైనా టాప్ ఆఫ్ ద రింగే కదా మూవ్ అవుతుందని చెప్పాం మనం, కాబట్టి రూల్ ప్రకారంగా ఈ టాప్ ఆఫ్ ద రింగ్ని తీసేసాం. దీన్ని ఎక్కడికి మూవ్ చేస్తున్నాం, స్లోగా ఎక్స్ట్రా పోల్కి మూవ్ చేసాం. కాబట్టి ఎక్కడికి సోర్స్ పోల్ నుంచి ఎక్స్ట్రా పోల్కి మూవ్ చేయమనేది మన స్టెప్. కాబట్టి అది మూవ్ చేసాం. మూవ్ చేస్తే చూడండి పిక్చర్ ఎలా చేంజ్ అయిందో. ఇక్కడ 2 డిస్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ డిస్క్ని ఎక్కడికి మూవ్ చేసాం, ఇక్కడ నుంచి తీసుకొచ్చేసి ఎక్స్ట్రా పోల్ మీదకి మూవ్ చేసేసాం. ఇప్పుడు ఎక్స్ట్రా పోల్ మీద ఒక డిస్క్ ఉంది, సోర్స్ పోల్ మీద ఒక డిస్క్ ఉంది.
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సోర్స్ పోల్ దగ్గరికి వస్తున్నాం. మళ్ళీ సోర్స్ పోల్ దగ్గరికి వచ్చిన తర్వాత సోర్స్ పోల్ మీద ఉన్న రింగ్ని ఏం చేయాలి, మళ్ళీ మూవ్ చేయాలి. ఎక్కడికి మూవ్ చేయాలి చూడండి. నా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మూవ్ ద రింగ్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. ఈ సోర్స్ పోల్ నుంచి డెస్టినేషన్ పోల్కి రింగ్ని మూవ్ చేయాలి. మన ఎండ్ ఆఫ్ ది గోల్ ఏంటి, డెస్టినేషన్ పోల్ మీదకి రింగ్స్ అన్నీ వెళ్ళాలి. ఓకే, కాబట్టి సోర్స్ పోల్ మీద ఉన్న ఈ రింగ్ని డెస్టినేషన్ పోల్ మీదకి మూవ్ చేసాం. మూవ్ చేస్తే చూడండి పిక్చర్ ఎలా ఉందో. ఓకే, ఇక్కడ ఉన్న సోర్స్ పోల్ మీద ఉన్న రింగ్ ఎక్కడికి వెళ్ళింది, డెస్టినేషన్ పోల్ మీదకి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ చూడండి మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ చూసినట్టే నౌ మూవ్ ద స్మాలర్ టు రింగ్ ఫ్రమ్ ఎక్స్ట్రా టు డెస్టినేషన్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఇది పడలేదు మనకి. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ స్మాలర్ రింగ్ అనేది ఎక్కడ ఉంది, ఎక్స్ట్రా మీద ఉంది. ఈ ఎక్స్ట్రా మీద ఉన్న ఈ స్మాలర్ రింగ్ని ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా మీద ఉన్న ఈ స్మాలర్ రింగ్ని ఎక్కడికి మూవ్ చేస్తున్నాం, డెస్టినేషన్ మీదకి మూవ్ చేస్తున్నాం. అంటే ఈ రింగ్ ఎక్కడ నుంచి తీసేసి ఇలా పైకి తీసుకొచ్చి తీసేసి ఎక్కడ చేయాలి, డెస్టినేషన్ మీదకి మూవ్ చేయాలి. అలా మూవ్ చేసాం. మూవ్ చేసినప్పుడు ఎలా వచ్చింది చూడండి, ఇక్కడ ఉన్న రింగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, డెస్టినేషన్ మీదకి వెళ్ళిపోయింది. ఎండ్ ఆఫ్ ది గోల్ మనం ఏం చెప్పాము, ఇవన్నీ డెస్టినేషన్ మీదకి రావాలన్నాం. డెస్టినేషన్ ఇది డెస్టినేషన్ పోల్ మీదకి వచ్చేసింది. డెస్టినేషన్ పోల్ మీదకి ఎలా ఉన్నాయి చూడండి, మనం ఇందాక చెప్పాము స్టార్టింగ్లో ఫజిల్ అనేది ఎలా ఉండాలి, ఇది రింగ్స్ అనేవి ఎలా ఉండాలి, డిస్క్స్ అనేవి పెద్దది కింద ఉండాలి, బిగ్గెస్ట్ రింగ్ అనేది కింద ఉండాలి, స్మాలెస్ట్ రింగ్ అనేది పైన ఉండాలి. ఓకే, ఆ ఫార్మేట్లోనే అరేంజ్ చేయడం జరిగింది కదా. ఓకే, అర్థమైందా ఇప్పుడు ఎలా చేస్తున్నామో. ఓకే అమ్మా, ఇప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో రింగ్స్, టూ రింగ్ ప్రాబ్లం చెప్పుకున్నాం కదా మనం, ఆ టూ రింగ్స్ని ఎలా మూవ్ చేసాం అనేది పిక్చర్స్ వేసి మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మీరు ఇంకా 4 రింగ్స్ అలా తీసుకొని కూడా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసి తీసి వాటికి మీరు ఏం చేస్తారంటే ఒక ఫోటో తీసి మీ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్లో స్కూల్ గ్రూప్లో వాటిని పోస్ట్ చేయండి. మీ ఐటీసీటీ ట్రైనరు అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే అమ్మ, ఓకే, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.